కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇప్పటి వరకు మన ఛానల్లో బోలెడని పినాంగ్ సిరీస్ అయితే వచ్చేసాయి కదా, అన్ని కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మంచి వ్లాగ్తో వచ్చేసామన్నమాట. సో ఇది వచ్చేసి లాస్ట్ డే అనమాట పినాంగ్ సిరీస్లో లాస్ట్ వ్లాగ్ కూడా. సో 3 days అయితే ట్రిప్లో ఉన్నాము మేము. సో లాస్ట్ డే. సో ఇదంతా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అని చెప్పాను కదా, చెప్తూనే వస్తున్నాను. సో అందుకని చెప్పేసి మార్నింగ్ క్విక్గా బ్రేక్ఫాస్ట్ అయితే మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకున్నాం. అన్లిమిటెడ్ బఫెట్ లా ఉంటుందండి మొత్తం అంతా కూడా. సెపరేట్ బ్లాగ్ అయితే చేస్తాను, అన్ని కూడా ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి పినాంగ్ సిరీస్ కూడా చూసేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ అయితే దక్షిణ్ అయితే స్విమ్మింగ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో స్విమ్మింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ చేసింది అనమాట. సో ఇంకా మళ్ళీ వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా మార్నింగ్ అరౌండ్ 7-7:30కి ఆ టైంకి మార్నింగే లేచేసి ఫస్ట్ అయితే బీచ్కి వెళ్ళిపోయాము. అది కూడా మన లాస్ట్ బ్లాగ్లో పోస్ట్ చేసేసాను. బీచ్ ఫుల్గా ఎంజాయ్ చేసేసి మళ్ళీ వచ్చి అవుట్ఫిట్స్ మార్చుకొని మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్తున్నాం అనమాట. సో మళ్ళీ కూడా స్నానం చేస్తానంటుంది దక్షి, ఎందుకంటే మొత్తం అంతా శాండ్ ఉంటుంది కదా, సో అట్లా అలౌ చేయనని చెప్పారు. నేనైతే మేము బీచ్లో ఆడుకోలేదనమాట. దక్షి కొద్దిగా ఆడుకుంది, దాని వరకు డ్రెస్ చేంజ్ చేసాము. నేను జస్ట్ కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాను మంచిగా. దుర్గేష్ గారు అయితే ఇంకా అస్సలు వాటర్లోకే రాలేదు, సేమ్ అలాగే ఉన్నారు, డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. నేను దక్షి క్విక్గా వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసిన తర్వాత దక్షి ఏమో స్విమ్మింగ్ చేస్తాను అనింది. నేను జస్ట్ అలా కూర్చొని ఎంజాయ్ చేస్తాను అనమాట. వ్యూ అంతా చాలా బాగుంది కదా. సో తప్పకుండా బెస్ట్ ప్లేస్ అండి. నేనైతే ఈ రిసార్ట్ని సజెస్ట్ చేస్తాను ఎవరైనా పినాంగ్ వస్తున్నారు అని అంటే. సో చక్కగా హ్యాపీగా మనం బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది, అన్లిమిటెడ్ ఇండియన్ కాంటినెంటల్ మొత్తం ఫుడ్ అంతా ఉంటుంది అనమాట. మనకి భయం ఇక్కడ ఫుడ్ లోకల్ది అన్నట్టు కూడా ఏముండదు. చక్కగా మనకి కావాల్సినట్లుగా అన్ని ఐటమ్స్ ఉంటాయి. దాల్, పరాతాలు, సమోసాలు, ఇంకా అన్నీ కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట తినడానికి అదంతా కూడా. నెక్స్ట్ ఇంకా బీచ్ అలా రిసార్ట్ ముందే ఉంటుంది, హోటల్ ముందే చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా స్విమ్మింగ్ పూల్ మొత్తం ఓవరాల్గా చాలా బాగా నచ్చింది స్టే అంతా కూడా. సో అందుకే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. సో అఫోర్డబుల్ రేంజ్లో ఇంత మంచిగా ఎంజాయ్ చేయడానికి కూడా మంచిగా ఉందన్నమాట. కాకపోతే ఇక్కడైతే యాక్టివిటీస్ బీచ్ సంబంధించినవి అయితే లేవండి. సో మేక్ దట్ పాయింట్. ఏమైనా యాక్టివిటీస్ బీచ్లో చేయాలనుకుంటే మీరు సపరేట్గా వేరే బీచెస్ ఉన్నాయన్నమాట పినాంగ్లోనే, అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మనం ప్రైవేట్ బీచ్ లాగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే మటుకు ఇక్కడైతే మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు దక్షి పాప స్విమ్మింగ్లోకి అయితే దిగేసింది. మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా ఇది ఆడుకుంటుంది అనమాట. పూల్లో కిడ్స్ కోసం అని సపరేట్గా చిన్నది రౌండ్గా ఇలా పెట్టారు. ఇక్కడ గార్డ్ ఉంటారు కదా స్విమ్మింగ్ పూల్ దగ్గర, కంప్లీట్గా ఒక గార్డ్ అయితే పెడతారు కదా. సో సేఫ్టీ పర్పస్ కోసం ఇంకా టవల్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి పిల్లలందరూ కలిసి ఆయనతో చాలా ఫన్ చేస్తున్నారు. సో ఈ సైడ్లో పెద్దగా కనిపిస్తుంది చూడండి, ఇదంతా కూడా అడల్ట్స్ అనమాట, పెద్దవాళ్ళ కోసం. కొద్దిగా లోతు ఉంటుంది, మరీ ఎక్కువ కూడా లేదు, ఇది 5 feet అలా ఉంటుంది అనుకుంటా. సో మోస్ట్లీ పిల్లలు కూడా పెద్దగా కొంచెం హైట్ ఉండే పిల్లలు నిల్చుంటే కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ చెస్ట్ వరకు అట్లా వచ్చింది అంతే. సో ఆయన చాలా బాగా ఆడిపిస్తున్నారు పిల్లలందరినీ, వాళ్ళు కూడా ఫుల్ ఫన్ చేస్తున్నారు అనమాట ఆయనతో. అస్తమాన ఆయన లాక్కొని రావడం, వాటర్లోకి తోయడం, అలా ఆడిపించుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ టవల్స్ అయితే ఇస్తున్నారండి స్విమ్మింగ్కి. మనకి మామూలుగా మేము మెలాకాలో కానీ లంకావి ఇట్లా అంతా కూడా వెళ్ళాము. అక్కడంటే చక్కగా మనము పూల్లో మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే కొంచెం పిల్లల కోసం అయితే ఇవి ఫ్లోటింగ్ ఉంటాయి కదా. సో రింగ్స్ కానివ్వండి, లేకపోతే హ్యాండ్స్కి వేసుకునేవి అట్లాంటివి కొన్ని ఇచ్చేవాళ్ళు. స్విమ్మింగ్ యాక్సెసరీస్, వాటర్ గన్స్ అని, బాల్స్ అని అట్లాంటివి. ఇక్కడైతే అవేం లేవన్నమాట. ఓన్లీ టవల్స్ ఒకటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అవేవి ఇవ్వరంట. సో మనం కాదే మన దగ్గర ఏమైనా యాక్సెసరీస్ ఉంటే మనం అయితే మన ఓన్ తెచ్చుకున్నట్టు ఏమన్నా ఉంటే అవి తెచ్చుకొని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చట. సో బాగుంది. ఇక్కడ ఒక పూల్ దగ్గర ఇంకొక రౌండ్గా ఆర్చ్ లాగా ఉంది చూడండి, ఇక్కడ ఒక హట్ లాగా ఉందన్నమాట. ఇది డ్రింక్స్ అన్నీ తాగుతూ మనము పూల్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈవినింగ్ టైంలో అట్లా ఉంటుందంట అప్పుడప్పుడు, స్పెసిఫిక్గా వీకెండ్స్లో అట్లా అరేంజ్ చేస్తానని చెప్పారు. సో మొత్తానికి స్విమ్మింగ్ అంతా ఆడేసింది. ఇంక మళ్ళీ బీచ్లోకి వెళ్ళాలని బీచ్ వైపు చూస్తుంది అనమాట మా దక్షి. ఆ చేతిలో ఒక బొమ్మ పట్టుకుంది చూడండి బాబోయ్. ఆ ట్రిప్కి వచ్చిన దగ్గర నుంచి ఆ బొమ్మ అయితే వదలలేదండి అసలు. సో మొత్తం ఆడారు బాగా ఫుల్గా. స్విమ్మింగ్ అయితే అయిపోయింది. ఇంకా దానికి స్విమ్మింగ్ ఎప్పుడు ఉండేది మాకు, ఈవెన్ మేము రెసిడెన్షియల్స్ ఉండే మాకు కేఎల్లో అక్కడ కూడా ఉంటుంది అనమాట పూల్. సో దానికి అది నార్మల్ అనిపించింది అనమాట, పూల్ పెద్దగా లేదు. బీచ్ చూస్తే ఇంకా బీచ్లో ఆడుకుందాం అని చెప్పి మొత్తానికి వాళ్ళ డాడీని కూడా
దించేసింది అనమాట. ఇంకా మీరే తడవండి, నేను రానని చెప్పాను, నేను వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. ఇక్కడ వాళ్ళిద్దరు వెళ్ళిపోయి బీచ్ దగ్గర ఆడుకుంటానని చెప్పి దుర్గేష్ గారు ఉన్నారు కదా, ఇంకా నాకు భయం లేదనమాట. దక్షిత ఎవరో ఒకరు ఉంటే చాలు. చెట్లు అయితే చాలా బాగా పెంచారండి, గార్డెనింగ్ చాలా బాగుందనమాట. మంచిగా టెంకాయ చెట్లు, ఇంకా దూరంగా కూడా జెట్స్కి ఉంటుంది కదా, అది కూడా డ్రైవ్ చేస్తే కొంతమంది ఉన్నారు. మంచిగా చెట్లు అంతా చూడండి, కాయలు టెంకాయ చెట్లలో నుంచి మంచిగా ఉన్నాయన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా మంచిగా కొంచెం ఈవినింగ్ టైమ్స్లో క్లౌడీ టైంలో అయితే ఇంకా అద్దరిపోయింది, ఆసమ్గా ఉందనమాట. సో వెదర్ అంతా. ఇంక దుర్గేష్ గారు ఇక్కడ కింద కూర్చున్నారు, కాసేపు ఆడి వచ్చి ఇంక నేను ఇక్కడ కొంచెం ఉన్నాను అనమాట. మంచిగా నీడలాగా కూడా ఉందనమాట. మార్నింగ్ టైంలో చెట్లు దగ్గరికి వెళ్ళి కూర్చొని కూడా మనము హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా బాదం చెట్లు, కొబ్బరి చెట్లు, ఈ టెంకాయ చెట్లు అన్నీ కూడా ఉన్నాయి, చాలా బాగుంది. కొంచెం ఈ రైలింగ్స్ లాగా వేస్తున్నారు కదా వాటర్స్, దాన్ని పట్టుకొని ఇంకా మరీ లోతుకి వెళ్ళకుండా అక్కడ వరకు కొంతమంది స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇంకా దక్షి ఇసుక దగ్గర కూర్చొని ఇంకిద్దరు ఆడుకుంటూ ఉన్నారనమాట బాగా. దక్షి కాసేపు శాండ్లో కడదామంటే బాగా ఎండుగుందండి ఆ టైంలో. వీళ్ళిద్దరే ఉన్నారు చూడండి, ఇంకెక్కువ మంది ఏం లేరు. మోస్ట్లీ రఫ్గా ఒక 10 మెంబర్స్ ఉంటారు అంతే అనమాట. సో ఇదిగోండి జెట్స్కీలో కొంతమంది డ్రైవ్ చేస్తున్నారనమాట. అంటే ఇట్లా మనం ఒడ్డున నడుచుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్క హోటల్ ముందు ఒక్కొక్క యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. మా ముందు ఇక్కడ ఏం జరగట్లేదు. సో దూరంగా చూడండి మొత్తం ముగ్గురు చేస్తున్నారు కదా, రేసింగ్ లాగా చేస్తున్నారు, చాలా స్పీడ్గా భలే ఉంది, థ్రిల్లింగ్గా మనకు చూడడానికి కూడా. సో ఈ రైడ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. పారాగ్లైడింగ్, ఇంకా బీచ్లో స్నార్క్లింగ్, ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా యాక్టివిటీస్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే సపరేట్ బీచెస్కి వెళ్ళాలన్నమాట మనము. ఇంకొంచెం యాక్టివిటీస్ ఉండే దగ్గరికి వెళ్తే వాళ్ళే ఇంకా బనానా బోట్స్ అని చెప్పేసి వాటర్లోకి తీసుకెళ్ళి మధ్యలో డీప్ సీలో వదిలేసి కొంచెం ఎంజాయ్ చేయడం అట్లా. ఇక్కడ చూడండి అక్కడ ఒక ఐలాండ్లో కూడా ఉంది కదా, చాలా బాగుంది. ఇంక ఈ బోట్స్ అవన్నీ కూడా ఇట్లా కొన్ని ఏదో పార్క్ చేసి పెట్టినట్టు పెట్టారనమాట ఇసుక దగ్గర, కొంచెం అట్లా ఉంది. ఇంకా హ్యాపీగా చాలా బాగా గడిచింది అనమాట. పినాంగ్ మంచి బ్యూటిఫుల్ ఐలాండ్ అనమాట. సో ఇది లాస్ట్ డే కదా, సో ఎంతసేపు అని లెట్ హర్ ప్లే అన్నట్టు వదిలేసాను దక్షిని. ఇంకా బాగా ఆడుకుంది, ఇంకా ఫుల్ ఆడుకొని అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకా వెకేట్ చేయాలన్నమాట హోటల్. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము డ్రెస్అప్ అయిపోయాము, డ్రెస్సెస్ క్లోత్స్ అన్ని చేంజ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఒక పక్కనే మాకు ఒక మాల్ లాగా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి అయితే బస్ బుక్ చేసుకున్నాము. వచ్చేటప్పుడు అయితే ఫ్లైట్లో వచ్చేసాము, ఎర్లీగా క్విక్గా రావచ్చు కదా. సో 1 hour జర్నీ అనమాట అంతే. సో క్విక్గా వచ్చేసాము అని అంటే ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయొచ్చు, మంచిగా చూడొచ్చు, పెద్ద అలసిపోం కూడా కదా. సో ఫ్లైట్ జర్నీ, అందుకే మార్నింగ్ టైం వచ్చేటప్పుడేమో మేము ఫ్లైట్లో అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ మాల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి అక్కడ సంథింగ్ ఏదో డ్యాన్స్ కాంపిటీషన్ ఏదో జరుగుతుందనమాట. సో అది కొంచెం సేపు చూసామన్నమాట. ఈ లోపల బస్సు వచ్చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. స్పెసిఫిక్గా బస్సు ఎందుకు బుక్ చేసుకున్నామంటే చూడండి, లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా మీరైతే చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. సముద్రం పైన కట్టిన ఒక బ్రిడ్జ్ పైన అయితే మేము ట్రావెల్ చేయబోతున్నాము. సో ఆల్మోస్ట్ అది 8 kilometers 13 miles ఉంటుందంట. సూపర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది ఎలా ఉంటుందో చూద్దాము, ప్లస్ ఆరాంగా ప్రశాంతంగా పడుకోవచ్చు అని చెప్పేసి బస్ అయితే బుక్ చేసేసుకున్నాము. బస్లో కూడా మనకి ఈజీగానే ఉంటుందన్నమాట, పెద్ద మరీ లాంగ్ డిస్టెన్స్ ఏం కాదు. మోస్ట్లీ ఒక 4-5 hours ఉంటుందన్నమాట జర్నీ. అందుకే ఇంకా ఇండియాలో కామన్గా చేస్తుంటాం బస్ జర్నీస్, ఇంకా అది అలవాటే కాబట్టి ఇక్కడ మేము చేస్తున్నాం. కొంతమంది ఇక్కడ వాళ్ళకైతే మలేషియన్స్కి మోర్ దెన్ 1-2 hours అంటేనే అమ్మో అంత లాంగ్ డిస్టెన్స్ అవునా అన్నట్టు పెడతారనమాట వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. చాలా హెవీ, చాలా దూరము అని అంటుంటారు. మేము కామన్గా ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నాం అంటే అవునా అంటుంటారు అనమాట. మనకు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళడానికి చాలా హార్సే పడుతుంటాయి కదా, వాళ్ళకైతే చాలా విచిత్రంగా ఉందనమాట చెప్తుంటే. ఎప్పుడైనా మా ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ అలా చెప్తున్నప్పుడు. సో ఇప్పుడైతే బస్ అయితే ఎక్కేసామండి, బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి బీచ్ బీచ్ కాదు, సీ దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్. చూడండి ఇంకా అదే అనమాట, దూరంగా ఒక పెద్ద బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఆ బ్రిడ్జ్ పైన ఇప్పుడు మన బస్సు కూడా వెళ్ళబోతుంది అనమాట. సో ఇటువైపు నుంచి మనం ఎగ్జిట్, అటువైపుకి అయితే బస్సు మీద నుంచి ట్రావెల్ చేసుకుంటూ దాటాలి. సో ఇక్కడ నుంచి ఇది దాటేసాము అని అంటే పినాంగ్ ఎగ్జిట్ అవుతాం. ఇంకా అక్కడ నుంచి ఇంకా జర్నీ అనమాట కౌలాలంపూర్ వరకు. సో ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ బ్రిడ్జ్ పైన అని చెప్పేసి చూస్తున్నాం అనమాట. విండోస్ కూడా ఎంత క్లియర్గా ఉన్నాయో, సేమ్ మన వోల్వా బస్సెస్ లాంటి బస్సే అండి ఇది. సో మంచిగా చాలా క్లీన్గా ఉందన్నమాట విండో నుంచి వ్యూ కూడా. బస్సులో జస్ట్ కూర్చున్నాము, మేము ఫస్ట్ బుక్ చేసేసుకున్నాం కాబట్టి ఈ పాయింట్లో అయితే ఎక్కువ క్రౌడ్ కూడా లేరనమాట. 2 or 3 people ఎక్కారు అంతే, మేము ముగ్గురమే ఎక్కామన్నమాట.
అంటే నేను, దక్షి, దుర్గిష్ గారే ఉన్నాము. ఏంటబ్బా బస్ ఇంత ఖాళీగా ఉంది ఎవ్వరు ఎక్కలేదని అనుకున్నాం అనమాట. సో తర్వాత ఈ పాయింట్ మేమైతే ఆ బ్రిడ్జ్ ఉందని చెప్పాను కదా, ఆ బ్రిడ్జ్ ఎగ్జిట్ అయిపోయి అటు దిగిన తర్వాత అయితే ఉందనమాట. ఇక్కడ చూడండి స్పెషల్గా కొన్ని విల్లాస్ లాగా ఉన్నాయన్నమాట, కొన్ని అవి కూడా. సో అక్కడ కూడా రూమ్ తీసుకుంటే ఏంటంటే ఈ బీచ్ వ్యూ, మొత్తం ఈ సముద్రం, ఈ సీ వ్యూ అంతా కూడా చూసుకుంటే ఆ బ్రిడ్జ్ అదంతా బాగుంటుంది అనమాట. బాల్కనీస్ లాగా సంథింగ్ కట్టారు చూడండి, అక్కడి నుంచి కొంచెం వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఇంకా బ్రిడ్జ్ పైకి వచ్చేసాము. సో ఇప్పుడే ఇంకా బస్సు స్టార్ట్ అవుతుంది. ఇటువైపు చూస్తేమో మొత్తం అంతా పోర్ట్ ఉందన్నమాట. కంప్లీట్గా అన్ని షిప్స్ అవన్నీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి కదా, సో ఆ పోర్ట్ ఉంది. అది మొత్తం అక్కడ అంత పెద్ద పెద్ద షిప్స్ అవన్నీ పెట్టున్నారు. ఇటువైపు ఏమో ఇంకా ఇట్లుంది. దక్షిగాడు కూర్చున్నాడు. ఇంకా మేము అటు ఇటు మారుతూ ఉన్నాం అనమాట ప్లేసెస్ అయితే, ఎందుకంటే చెప్పాను కదా బస్ కొద్దిగా ఖాళీగానే ఉందని చెప్పేసి, ఇంకా అందుకని చెప్పేసి అటు ఇటు మారుతున్నాం. యాక్చువల్గా మేము 2 సీటింగే ఉందనమాట. దుర్గేష్ గారు ఒక దగ్గర కూర్చున్నారు, నేను దక్షి ఒక దగ్గర కూర్చున్నాం అనమాట. సో మధ్యలో ఇలా కొండలు కూడా ఉన్నాయండి. ఇది పెద్ద ఒక కొండ ఉంది చూడండి మధ్యలో, అక్కడ కూడా సంథింగ్ దూరంగా ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. సో సేమ్ నాకు ఈ బ్రిడ్జ్ పైన వెళ్తుంటే మా నెల్లూరులో పెన్నా బ్రిడ్జ్ ఉంటుంది అనమాట, అట్లా గుర్తొచ్చింది నాకు. సేమ్ అలాగే ఉంది ఇది కూడా, బట్ ఇంకా చాలా పెద్దదనుకోండి ఇది, అది జస్ట్ చిన్నదే. బట్ చాలా బాగుంది వ్యూ అయితే. ఇలాగా పెద్ద పెద్ద పిల్లర్స్ లాగా చూసాం కదా, సో అక్కడి నుంచి చూస్తే ఏమో చాలా పెద్దగా ఉన్నట్టు ఉంది కదా మన ఆ బ్రిడ్జ్. ఇదంతా మనం ఎక్కి వెళ్ళిపోతుంటే చాలా బాగుంది అసలు. వాటర్ కూడా చూడండి కొంచెం గ్రీనిష్ కలర్లో అట్లా ఉంటుంది అనమాట ఈ ఐలాండ్ వాటర్ అంతా కూడా. సో ఇదిగోండి ఇందాక చెప్పాను చూడండి, పెద్ద పెద్ద పిల్లర్స్ వచ్చి మధ్యలో ఇట్లా ఒక హైట్కి ఇట్లా వెళ్ళినట్టు అనిపించింది కదా మనకు రోడ్డు కూడా. సో ఆ పిల్లర్సే అనమాట ఈ పిల్లర్స్. ఇంకా ఆల్మోస్ట్ మనము సెంటర్ ఆఫ్ ద బ్రిడ్జ్ దగ్గరికి రీచ్ అయ్యాము. అక్కడ ఉంది పెద్ద పెద్ద మెటల్ రాడ్స్తో పెట్టి కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట ఈ బ్రిడ్జ్ అదంతా. ఇది వచ్చేసి మలేషియాలో కూడా సెకండ్ లార్జెస్ట్ అనమాట. ఫస్ట్ లార్జెస్ట్ బ్రిడ్జ్ కూడా ఉందంట, ఇదైతే సెకండ్ లార్జెస్ట్ బ్రిడ్జ్ అంట. చాలా మందికి సో పినాంగ్ వచ్చినప్పుడు మోస్ట్లీ కొంతమంది రోడ్ ట్రావెల్ చేయడానికి ఓన్లీ ఈ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తుంటారు. ఇంకా చిన్న చిన్న బోట్స్ అవన్నీ కూడా వాటర్లో వెళ్తూ ఉన్నాయి చూడండి, దూరంగా చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడ కూడా పోర్ట్ దగ్గర కూడా కొంచెం సంథింగ్ బిల్డింగ్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్సే కనిపిస్తున్నాయి నాకు అటువైపు అంతా కూడా. సో ఇదిగోండి బుల్బుల్లి బోట్స్ చిన్న చిన్నవి వెళ్తున్నాయి అనమాట. బుల్బుల్వి ఏం కాదనుకోండి, పెద్దవే. సో మీడియం సైజు ఉన్నాయి అవి, మనకి ఇలా వాటర్లో చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. బాగుంది కదా, నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేసేయండి. ఇంకా మీకు ఎలా అనిపించిందో ఏంటో, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో మా ఛానల్ని తప్పకుండా కామెంట్ చేయండి.